ప్రభుత్వం పరిపాలన చేతకాక ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెట్టి అరాచకాలకు తెరలేపారని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపించారు. ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని నల్లబాబు శశిధర్ అనే ఉద్యమకారునిపై ఉమ్మడి జిల్లాలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో గోదావరికని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నారు. పరిపాలన చేతగాక ప్రశ్నించేటువంటి గొంతుకలను ఇలా కేసులు పెట్టి నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు ఇష్టం ఉన్నటువంటి రీతిలో పరిపాలన చేయడానికి వాళ్ళు ఈ అరాచకత్వానికి తెరలేపినట్టుగా అర్థమవుతూ ఉన్నది. నల్లబాలు ఒక సామాజిక కార్యకర్త, ఒక ఉద్యమకారుడు, ఒక చైతన్యం కలిగినటువంటి యువకుడు. తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అన్యాయం జరిగినా అధికారం లేకున్నా ఆనాడు సమైక్యాంధ్రులు చేసేటువంటి కుట్రలను నిలదీసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించేటువంటి పార్టీ, ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న నాయకత్వంలో అనేక ఈ ప్రాంతాలలో ఈ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను లగచర్ల నుంచి మొదలుకొంటే హెచ్సియు దాకా ప్రతి సందర్భాన్ని కూడా ప్రశ్నిస్తూ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భాలు కూడా ఇలా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంటే ఇక్కడ బాలు మీద ఒకే రోజు ప్రభుత్వం ఉద్యోగులు అంటే పోలీసులు విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు కరీంనగర్లో ఒక కానిస్టేబుల్ కంప్లైంట్ ఇస్తాడు, అదేవిధంగా రామగుండంలో ఒక కంప్లైంట్ ఇస్తాడు. ఇక్కడ బాలు గారు చేసినటువంటి తప్పు ఏముంది? ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్ అనేది క్లియర్గా చెప్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి. అదేవిధంగా నిన్న కరీంనగర్ సైబర్ క్రైమ్ బ్యూరోలో ఇన్వెస్టిగేషన్ సందర్భంలో పర్సనల్ అంటే రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్, అంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ అది. ఆ రైట్ను కూడా వైలేట్ చేస్తూ కరీంనగర్ పోలీసులు నిన్న హైకోర్టు ఆర్డర్ను కూడా వైలేట్ చేస్తూ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే జడ్జిమెంట్ను కూడా వైలేట్ చేస్తూ ఆయన పర్సనల్ అకౌంట్ స్టేట్మెంట్ను ఇవ్వమని అడగడం, ఆధార్ కార్డు ఇవ్వమని అడగడం, దానికి సంబంధించిన కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్, యూపీఆర్ ఐడి అంటే ఫోన్పే డీటెయిల్స్ కూడా తనను అడగడం జరిగింది. అంటే ఇది వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ని కూడా వాళ్ళు వైలేట్ చేస్తున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది.